కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లా ఇన్ఛార్జీల అధ్యక్షులను నియమించింది. అందులో భాగంగా వారి మీద స్థానిక సంస్థల ఎన్నికల భారం పడనుంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నియమించిన జిల్లా అధ్యక్షులకు సంబంధించి మనతో మాట్లాడేందుకు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి ఉన్నాడు. కొత్తగా ఎన్నికయ్యాడు. రేపు 1వ తేదీన ప్రమాణం స్వీకారం చేయనున్నారు. మనతో మాట్లాడారు. సార్ చెప్పండి, మీరు డిసెంబర్ 1వ తారీఖున ప్రమాణం స్వీకారం చేయనున్నారు. అసలు మీ మీద అనేక బాధ్యతలు ఉన్నాయి. కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, ఇవన్నీ ఎన్నికలు ఉన్నాయి. వాటిని ఎలా సాధిస్తారు? నాకు ఎన్నికల కొత్తేం కాదు. నేను సుమారు 88లో సర్పంచ్ చేసిన, సొసైటీ చైర్మన్ చేసిన, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేసిన. అప్పుడు నా మండలంలో నాకు 33 గ్రామ పంచాయతీలు ఉండే. ఇప్పుడు నాకు 33 మండల ప్రెసిడెంట్లు ఉన్నారు ఇప్పుడు జిల్లా మొత్తంలో. మరి నాకు ఎన్నికల కొత్తేం కాదు. పార్టీలో గ్రామ స్థాయి నుంచి ఏ విధంగా మేము ముందుకు తీసుకెళ్లాలా, కామన్ గ్రామంలో ఉన్నప్పుడు 10 గ్రూపులు ఉంటాయి, అవందరినీ ఏకదాటి తీసుకొస్తాం. మాకు మండలంలో ఉన్న ముఖ్య నాయకులు ఉంటారు కాబట్టి, నియోజకవర్గానికి సంబంధించిన బాధ్యులు ఉంటారు కాబట్టి, మా స్థానికంగా ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి, వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఎన్నికలకు అందరినీ కూడా ఏకదాటి తీసుకొస్తారు. ఎలాంటి గ్రూపులు ఉన్నా గ్రూపులు తావు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ బలవుతాయి. అందరం కలిసి కృషి చేసి ఈ యొక్క గ్రామ స్థాయి ఎన్నికలు ఖచ్చితంగా గెలిపించుకుంటాము. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, మండల ప్రజలు కానీ, జిల్లా చైర్మన్ కవర్ చేసుకుంటాం. ఎందుకంటే మేము వచ్చిన 2 సంవత్సరాలనే మా ఏదైతే వాగ్దానాలు చేసినామో వరంగల్ డిక్లరేషన్లో మా ముఖ్యమంత్రి అప్పుడు పీస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అవన్నీ తూచా తప్పకుండా ఒకటి ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నాం. అంటే మాకు బోర్లేంత భారం పోసిపోయింది. ఇక్కడ మేము 3 లక్షల కోట్లు అంటే 8 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. మరి ఇవన్నీ అప్పులను దిగమించుకుంటూ ఫస్ట్ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలకు సిలిండర్ ఇవ్వడం జరిగింది, ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా రైతాంగానికి ముఖ్యంగా రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. 20,000 కోట్లు 22,000 కోట్లు రుణమాఫీ చేయడం జరిగింది. రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాము. మరి ముఖ్యంగా పేద ప్రజలందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. వారు గతంలో దొడ్డు బియ్యం తింటుంది, దానికి కూడా మేము ఎన్నికల వాగ్దానం కూడా సన్నబియ్యం ఇవ్వడం జరుగుతున్నది. మరి ముఖ్యంగా ఇంకా గ్రామీణ ప్రాంతంలో అరువులందరికీ కూడా ఇండ్లు ఇవ్వడం జరుగుతున్నది. ఇంత మంచి స్కీమ్లు ఇస్తున్నాము. మరి మా గ్రామీణ ప్రాంతం ఎక్కడ కూడా మాకు వ్యతిరేకత లేదు. మాకు ఎలాంటి గ్రూపులు ఉండవు. మా కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఐకమత్యంగా ఉండి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అన్ని పార్టీలు అందరినీ కూడా ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, జెడ్పీసీలు కానీ గెలిపించుకుంటారు. మరి ఈ యొక్క జిల్లాలో అన్ని మండల స్థాయిలో కానీ, జెడ్పీలు కానీ, మున్సిపాలిటీలు కానీ, నగరంలో కానీ అన్నీ కూడా మేము కైవసం చేసుకుని జెండా ఎగరవేస్తాం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్, బీజేపీలు పోటీ నడుస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మీరు ఎలా ముందుకెళ్తారు? అసలు మాకు బీఆర్ఎస్ కానీ బీజేపీ పోటీ కాదు. ఎందుకంటే మొన్న మా నగరంలో చూసారు, హైదరాబాద్ నగరంలో మేము అక్కడ 0 ఉంటుంది. మాకు పెద్ద హీరో లెక్క వచ్చి రిజల్ట్ ఇచ్చారు. మరి అంత ఎడ్యుకేషన్ ఉన్న హైదరాబాద్ సీటే అంత ఇచ్చిందంటే గ్రామీణ ప్రాంతంలో ఇంకా ఎక్కువ స్కీమ్స్ ఉన్నాయి మాకు అక్కడ. ఎందుకంటే మీకు మొన్న బీజేపీ డిపాజిట్ రాలేదు అక్కడ. మరి టీఆర్ఎస్ వారి స్థానాన్ని మేము కైవసం చేసుకున్నాం. మరి ఎక్కడ ఉంది, ఎక్కడ టీఆర్ఎస్ ఉంది, ఎక్కడ బీజేపీ ఉంది? మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు సర్పంచ్ స్థాయి నుండి ఈ స్థాయి వరకు వచ్చారు. అంటే సర్పంచ్గా చేశారు, సొసైటీ చైర్మన్గా చేశారు, మండల అధ్యక్షుడిగా చేశారు, అన్నీ చేశారు. మీ కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు అనేకంగా ఉంటాయి. ఈ గ్రూపులన్నీ తట్టుకుని ఎలా ముందుకెళ్తారు? మా కాంగ్రెస్ గ్రూప్ అనేది లేదు. మా కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ. ఇంత పెద్ద ఇన్ని సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో చిన్న తగాదాలు, ఒక ఇంట్లో అన్నదమ్ములు ఉన్నప్పుడు 3 అన్న ఒక దగ్గర ఉంటారు, 2 అన్న ఉంటారు. అవకాశం వచ్చిన బయట వస్తే అందరం ఐక్యమైత్యం అవుతారు. అదే మా కాంగ్రెస్ అదే విధంగా ఉంటుంది. ఎన్నికలు అదే విధంగా కొట్లాడతాం, మేము ఐక్యమైన కొట్లాడతాం. మీరు చూస్తారు 10 సంవత్సరాలలో ఇదే టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఇలా కవిత రోడ్డు మీద తిరుగుతున్నది, కేసీఆర్ ఒక తిరుగుతున్నాడు, తండ్రి ఒకడ, కొడుకు ఒకడ, బావమర్ది ఒకడ. మరి వాళ్ళ గ్రూపులు, మా దాంట్లో గ్రూపులు లేవు. ఇంత పెద్ద 140 సంవత్సరాల చరిత్రల కాంగ్రెస్ పార్టీ ఇది ఒక గ్రూప్. మాకు గ్రూపులు కావు, కావు. రేపు డిసెంబర్ 1వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా మీరు చేయబోయే పని ఏంటి? ఇప్పటికే మొదటి దశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు పూర్తయ్యాయి. మేము ఇప్పుడు నామినేషన్ వేస్తున్నారు. మాకు విడ్రాస్ కూడా టైం ఉన్నది. ఫస్ట్ నాడు మేము ప్రమాణం చేసిన తర్వాత ప్రతి మండల ప్రెసిడెంట్లను కానీ, నియోజక బాధ్యులైనటువంటి మా ఎమ్మెల్యేలు కానీ అందరితో మాట్లాడి సంప్రదింపులు చేసి మనకు ముఖ్యమైన కార్యకర్తలు ఎవరైతే నామినేషన్ వేసినారో వాళ్ళకి యునానిమస్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాం. లేదు ఎక్కడైనా ఇనని పక్షంలో ఉంటే వారిని అందరినీ కూడా ఐకమత్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థి గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం. మొత్తానికి చూడవచ్చు, కాంగ్రెస్ పార్టీ 150 సంవత్సరాల చరిత్ర గల పార్టీ. ఈ పార్టీకి అన్నదమ్ములు అన్నప్పుడు కామన్గా ఇంట్లో గొడవలు ఉంటాయి. వీరందరూ మాకు పార్టీలో గ్రూపులు ఏముంటాయి, ఎవరైనా సరే మేము కలిసిమెలిసి అందరినీ పంచుకొని ముందుకు సాగుతాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పి నూతనంగా ఎన్నికైన డీసీసీ
అధ్యక్షుడు నాగేష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.